హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బంగాళదుంప ఒక క్యారెట్ తోటి మంచి స్నాక్ రెసిపీ ఒకటి తయారు చేసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ క్యారెట్ బంగాళదుంప అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఈజీగా చేసేసుకోవచ్చు. బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినా, సరదాగా మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఈజీగా 10 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చండి ఈ స్నాక్స్. ముందుగా ఒక క్యారెట్ ఒక బంగాళదుంప తీసుకుని పైన తొక్క తీసేసుకోవాలి. తర్వాత సన్నగా తురిమి పెట్టుకొని ఒక బౌల్లోకి రెండింటిని వేసుకోవాలి. మీరు ఏ సైజులో అయినా తురుము పెట్టుకోవచ్చు, మరీ చిన్నగా అవసరం లేదు. ఇవి తినడానికి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. పుదీనా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అరోమా వస్తుంది. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఇవి చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నిటినీ కూడా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ అనేది అస్సలు ఏం అవసరం లేదండి. వాటికి క్యారెట్కి బంగాళదుంపకి ఉన్న వాటర్ సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇలా ముద్దలా అయితే సరిపోతుంది అనమాట. నేను చూపిస్తున్నట్లు పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదండి. కొంచెం సాఫ్ట్గా మెత్తగానే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే లోపల గట్టిగా ఉంటాయి, వేగవు. ఇప్పుడు ఒక ముద్దను తీసుకుని నేను ఇలా బుల్లెట్స్లా చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో హ్యాపీగా చేసుకోవచ్చు. పిండి మొత్తం ఇలా బుల్లెట్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. లోపల సరిగా వేగవు లేకపోతే. ఇలాంటి ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కదిలించద్దండి, విడిపోతాయి. సో కొంచెం ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత వాటిని అటు ఇటుగా కదుపుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ రావడానికి కనీసం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. చక్కగా ఇలా వచ్చిన తర్వాత వీటిల్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. టాటా.